రోడ్ చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. పంచో చెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. Will be remembered as stories, nothing more. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలరే. తందానే 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 అసలిది కదా ఒక సంబరం, ఒక వరసల కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా ఆదిరా గట్లల్లా ఆది మేడారం, సిలకల గట్లల్లా చిన్ని మేడారం, కొమ్మ జల్లు అంటే 1,000,000 మంది, ఆకు జల్లు అంటే 6 కోట్ల మంది. అల్లోనే రెడల్లా కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లా. బుధారం మెట్టి మేడారం, గుట్టల ఉట్టిన గూడి మేడారం, జారు జారు బండ జంపన్న వాగుల్లో ఉయ్యాలలు, పుట్టడి కుంకుమ పందుము పసుపు, భారీ బొమ్మల సందు బంగారు బట్టు, నడువుకు ఓడి బియ్యము గట్టు, చేతుల చంద్ర కోలలు బట్టు, పువ్వుకు పుట్టడు మొక్కకు ఏదుము, కరకాసున్నాలు కాయదోరున్నాలు, అన్నమల్లులార చిన్న వీరులార, ఓద చెప్పల్లార, ఓనందులార, కొనరమయ్యి పూలు పొదవలేకుంటా, సమ్మక సారక్క పూలై పూలు పూలై పూలు పూలై పూలు. పుట్టు బుధారం మెట్టి మేడారం, గుట్టల ఉట్టిన గూడి మేడారం, జారు జారు బండ జంపన్న వాగుల్లో ఉయ్యాలలు, పుట్టడి కుంకుమ పందుము పసుపు, భారీ బొమ్మల సందు బంగారు బట్టు, నడుముకు ఓడి బియ్యము గట్టు, చేతుల చంద్ర కోలలు బట్టు. డెక్కలు సన్నన డేగబుత్తెట్లు, కొమ్ములు సన్నన కోడబుత్తెట్లు, పాయన యాబండి మేడరం దాకా మేడరం సమ్మక్క జాతర చూడు, జాతర ఇలా వద్ద చెప్పర తమ్ముడా. సూర్యుడు పొన్నపు సహాయ పుకెటి సూర్యుడు కుంకుమ సహాయ. DJ Pawan Kumar, exclusive mix. వైఢూర్యాలు కాను కలిమ్మని భక్తులనెన్నడు
అందాలా అందాలా మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే కొమ్మ జల్లు అంటే 1,000 మంది ఆకు జల్లు అంటే 6 కోట్ల మంది అల్లో నేరెడల్లా కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు అల్లో నేరెడల్లా అల్లో నేరెడల్లా అల్లో నేరెడల్లా బుధారం మెట్టి మేడారం గుట్టలో ఉట్టిన గూడి మేడారం జారు జారు బండ చంపన్న వాగుల్లో ఉయ్యాలలు పుట్టడి కుంకుమ పందుము పసుపు భారీ బొమ్మల తందు బంగారు పట్టు నడువుకు ఓడి బియ్యము గట్టు చేతుల చంద్ర కోలలు పట్టు పువ్వుకు పుట్టడు మొగ్గకు ఏదుము కరకాసున్నాలు కాయదోరున్నాలు అన్నమల్లులార చిన్న వీరులార ఓద చెప్పల్లార ఓనందులార కొనరమయ్యి పూలు పొదవలేకుంటా సమ్మక సారక్క పూలై పూలు పుట్టు బుధారం మెట్టి మేడారం గుట్టలో ఉట్టిన గూడి మేడారం జారు జారు బండ చంపన్న వాగుల్లో ఉయ్యాలలు పుట్టడి కుంకుమ పందుము పసుపు భారీ బొమ్మల తందు బంగారు పట్టు నడువుకు ఓడి బియ్యము గట్టు చేతుల చంద్ర కోలలు పట్టు ఎండాకాలం తగ్గిస్తుంది ఎండాకాలం తగ్గిస్తుంది చల్లమంటే ఎండాకాలం ఎండాకాలం మురళి ఇడ్రాను ఫోటోలు ఇందాక నుంచి దిగిన చిన్నదాంట్లో పెడుతుందా వదిలిపెట్టు పాడు పాత్ర అబ్బాయి అట్టి అందరం మళ్ళీ కళ్ళు తెరియదు వాడు నాన్న ప్రేమతాడే వాడు నాన్న ప్రేమతాడు
ఎట్టండి అరే హరీష్ ఇక్కడ దిగాలి ఫోటోలు మమ్మల్ని వాళ్ళు చేసుకుంటారు రే వచ్చిన దగ్గరకు మళ్ళీ రాంగా కూర్చుంటే బెటర్ నోట దొరకపోవడం బస్తాలో ఉన్నాయి చాలా సంచులు సంచులు వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ చేయాలంటే కడవలు దాంట్లో పెట్టండి ముందు దాంట్లో ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్లకు చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా? ఏమీ తినకుండా 100 ఏళ్లు బతికే బదులు అన్ని తిని పెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. ఇది రసహీనమైన ఖర్చు పెట్టడం చాలా మందికి తెలియదు. అది ఎలా ఖర్చు పెట్టాలి అనేది తెలియదు. ఉంది ఉంది ఉందంటాడు. నాకు అక్కడ ఒక 100 ఎకరాలు ఉంది, ఇక్కడ ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి, నువ్వు పోతావు తినటానికి కూడా ఆలోచిస్తావు.
ఏమన్నా లగ్జరీ చిన్న హాలిడేకి వెళ్దామంటే అమ్మో అవసరమా, డబ్బులు అయిపోతాయి. ఏంటి అయిపోయేది? నువ్వు అయిపోతావు. డబ్బు అయిపోతుందని కంగారు పడతావు, నువ్వు అయిపోతావు ఫస్ట్. దానికి కూడా ఒక లిమిట్. ఇది కూడా పైన కట్టపైన కాదు వీటికి. మామ మేడారానికి వెళ్లిన వాళ్ళలో చాలా మంది ఈ ప్లేస్ ని మిస్ అవుతున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని వెళ్లిపోతారు, కానీ మేడారంలో ఉన్న ఈ ఆదివాసుల మ్యూజియం ని మాత్రం చాలా మంది చూడరు. ఇదిగో నేనున్నది ఇప్పుడు మేడారం ఆదివాసుల మ్యూజియం లో. ఇక్కడ మన గిరిజన సమాజానికి సంబంధించిన చరిత్ర, జీవన విధానం, సాంప్రదాయాలు, పాత కాలంలో ఉపయోగించిన వస్తువులు వంటివి ఎన్నో విషయాలు ప్రదర్శించారు. లోపల ఒక్కో విభాగం చూస్తుంటే మన ప్రాంత చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా గిరిజన సామాజిక సంస్కృతి వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేసే విధంగా ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. మేడారానికి వచ్చినప్పుడు సమ్మక్క సారలమ్మ దర్శనం మాత్రమే కాదు, ఈ మ్యూజియం ని కూడా ఒక్కసారి తప్పకుండా సందర్శించండి. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంత చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇప్పటికే ఈ మ్యూజియం చూసిన వాళ్ళు ఎంతమంది? చూసిన వాళ్ళు చూశాను మామా అని కామెంట్ చేయండి. సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది. ఇంటి అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి. కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. పని ఏంటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనస్సులో కష్టం ఉంటే ఏదో తెలుసా? జింక కొమ్ములు రా. బాణాలు కదా. రే అది పలక కొడుతున్నాడు.
అయిపోయింది. చుట్టూ తిరిగి ఎడకే వచ్చినాం మనం. చుట్టూ తిరిగి ఎడకే వచ్చినావుగా. వేరేనా ఇది? రే ఇంకరా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కొడతారు రారు. చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి చేజారి రాదే చెలరేగిపోవాలి కలలే నిజమై చేరుకోవాలి బాయ్. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి చేజారిపోతే రాదే చెలరేగిపోవాలి కలలే నిజమై నిన్ను చేరుకోని చిలిపి పనులే శృతి మించని 160 రోజులుగా కోరుకున్నది ఇదే స్వేచ్ఛ. కానీ జీవితం ఇలా బూడిదలా కరిగిపోయే క్షణాన మన తోడు తీసుకెళ్లగలిగేది గడిచిపోయిన క్షణాలే. అందుకే వీలైనంత నవ్వాలి, తనివి తీరా ఏడవాలి, గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. మంచో చెడో కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాస్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఈసారి మీరు చేసే ప్రయాణంలో నన్ను కూడా గుర్తుంచుకోండి. ఓకే? అది కింద కొన్న అది కాదు, ఇది అటు చూడు.
అరే నువ్వు పడతారా వేప చెట్ల గాలులే జీడి చెట్ల రెమ్మలే ఊడలా మర్రి చెట్లు ఉయ్యాలూ పంగా ఊడలా మర్రి చెట్లు ఉయ్యాలూ పంగ ముళ్ళు రాసి నీళ్లు పోసే ఏరు కన్న తల్లి తీరు చెలిగా పూసిన జరి మల్లెలే గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్టో పుట్ట మీద పురుల మధ్య నిండు పాసి గుట్టు తల్లి సమ్మక్క సక్కనైన రూపాన నిండు ఏగు సుక్కై వెలుగుతున్నదంట కరువు కాటకాలతోని తల్లడిల్లె ప్రాంతమంతగమ్మని రాకతోటి కొత్త సిగురు తొడిగనంట తండ్రి కోయ దూరమేడరాజు ఇంట తల్లిలాగా కోయ కొండు అమ్మవై వెలిసనంట మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క భూములన్నీ పురుడు పోసుకొని పులకరించనమ్మో బిక్కు బిక్కుమంటూ బతుకగా దివాసులింటో ధాన్య ఊడలా మర్రి చెట్లు ఉయ్యాలూ పంగ ముళ్ళు రాసి నీళ్లు పోసే ఏరు కన్న తల్లి తీరు కాన్బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలో ఈడ
మేడారం నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఈ అద్భుతమైన లొకేషన్ అయితే ఉంటది. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో అందమైన సరస్సు, ఆ సరస్సు మీద ఊగిసలాడుతూ ఒక అద్భుతమైన వంతెన. ఏమన్నుంటదా మామ లొకేషన్. మేడారం వచ్చిన వాళ్ళందరూ జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ లక్నవరం లేక్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ గా ఉంటది, అలాగే రోప్ వే కూడా అవైలబుల్ గా ఉంది, అలాగే సైక్లింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అట్లనే ఇంకొకటి ఇక్కడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో రామప్ప టెంపుల్ అయితే ఉంటది. సో రామప్ప టెంపుల్ గురించి మీరు చాలానే వినుంటారు. అద్భుతంగా ఉంటే టెంపుల్ చూడడానికి. సో డెఫినెట్ గా వెళ్ళి విజిట్ చేయండి. కాకపోతే ఈవినింగ్ 6 లోపే వెళ్ళండి. 6 వరకే. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ తెగించి నీ వైపు దూసుకొస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఏకైక ప్రాంతం ఈ రామప్ప దేవాలయం. ఏ ఆలయానికైనా దేవుని పేరు ఉంటుంది, కానీ ఈ ఆలయానికి మాత్రం దానిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరుతో పిలవడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని ఇసుక పైన నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించారు. ఈ ఆలయం శిల్పకళ, ఎత్తైన స్తంభాలు, పైకప్పుపై ఉన్న నాట్య భంగిమలు మరియు నంది విగ్రహం, అలాగే ఈ శిల్పకళ అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. తెలంగాణ ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయం. మీరు గనక ఇప్పటి వరకు ఈ టెంపుల్ ని విజిట్ చేయకపోతే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను నీకని హక్కును చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. అందుకనే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానుడే. ఇప్పటికి రామప్ప దేవాలయంలో సంగీత పరికరాలు తీసుకురాలేదు, స్తంభాలు చెక్కారు. స్తంభాన్ని ముట్టుకుంటే సరిగమ పదని పలుకుతాయి, మృదంగాలు పలుకుతాయి, వీణానాదం పలుకుతుంది. రేచర్ల గణపతి దేవుడని ఒక మహానుభావుడు, ఒక సైన్యాధిపతి కట్టించాడు. ఆ కట్టించినప్పుడు ఆ దేవాలయాన్ని కట్టినటువంటి శిల్పి పేరు రామప్ప. ఆయన నల్లరాతిని ఎర్రరాతిని కలిపి ఉపయోగించాడు. ఆ ఆలయ నిర్మాణానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది ఇసుక మీద నిర్మాణం చేశారు. కాంచీపురంలో మణిమంటపం పునాది లేకుండా ఎలా ఇసుక మీద నిర్మాణం చేయబడిందో అలా నిర్మాణం చేసి 3 అంతస్తులుగా దేవాలయాన్ని నిర్మించారు. నిర్మించినప్పుడు పెద్ద పెద్ద శిలలు అనేవి.
5 నిమిషాలు దాకా పట్టిందా రోబీ